రాజధాని అమరావతిపై సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి డిబేట్లు జరగకుండా చూడాలన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందం కోసమే ఆయన అలా మాట్లాడారని అన్నారు. గతంలోనే కృష్ణంరాజు అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తిని సాక్షి యాజమాన్యం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కృష్ణంరాజు గారని ఒక సీనియర్ జర్నలిస్టు సాక్షి ఛానల్లో మాట్లాడుతూ కొమ్మినేని డిబేట్లో మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అనే అంటాన్ని తీవ్రంగా ఖండిస్తాం. అంత దుర్మార్గమైన భాష అంత సీనియర్ జర్నలిస్ట్ వాడటం, దాన్ని సాక్షి యాజమాన్యం ప్రసారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి జర్నలిస్ట్ని భవిష్యత్తులో డిబేట్స్లకు రానియకుండా బహిష్కరించాలని నేను డిమాండ్ చేస్తాను. అదే సందర్భంగా కృష్ణరాజు గారు ఏమీ చిన్న వ్యక్తి కాదు. జర్నలిస్ట్ కృష్ణరాజు గారు చాలా సీనియర్ వ్యక్తి. ఆయన సాక్షి ఛానల్లోనే సుమారు ఒక 1000 డిబేట్స్ మాట్లాడుతారు. సాక్షి ఛానల్లో ఆయన పెయిడ్ జర్నలిస్ట్. ఆయన సజ్జల పేరోల్స్ లో ఉన్నటువంటి జర్నలిస్టులో ఆయన ఒకడు. ఆయన వేతనాలు పెంచట్లేదని పెంచమనే డిమాండ్ కోసం కూడా ఇలా దుర్మార్గంగా మాట్లాడాడేమో అనేది నాకున్న అనుమానం. తనకి ఇంకా శాలరీ పెంచమని, ఎందుకంటే సాక్షి సజ్జల సరిగా పేమెంట్ తక్కువ ఇస్తున్నాడేమో, పాత పేమెంట్లే ఇస్తున్నాడేమో, తన వేతనం పెంచమని, తన శాలరీ పెంచమని డిమాండ్లో కూడా వాళ్ళని సంతృప్తిపరచడానికి నిన్న అవాకులు చవాకులు పేలుంటాడని అనిపిస్తా ఉంది. అదే సందర్భంగా కృష్ణరాజు ఏమి చిన్న జర్నలిస్ట్ ఏం కాదు, చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను అది మాట్లాడా. ఆయన ఎంత విద్వేషం, ఎంత దుర్మార్గం, మహిళల పట్ల ఎంత చులకన భావన. అమరావతి ప్రాంతంలో అది వేశ్యల రాజని. అమరావతి అంటే ఒక కులం ఉంటుందా, ఒక మతం ఉంటుందా, ఒక వ్యక్తులు ఉంటారా? ఎవరెవరో ఉంటారు. దగ్గరు అనేక వేల మంది ఉన్నారు. సుమారు 1,00,000 జనాభా ఉంటుంది. దాంట్లో మహిళల జనాభా సుమారు 50,000 పైచులకు ఉంటుంది. అంటే అందరినీ ఆ కేటగిరీ కట్టి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ వాచలత్వం, నీ దుర్మార్గపు ఆలోచన ఎంత ఎంత పరాకష్ట చేరుకుందో ఒకసారి ఆలోచించుకొని చేస్తాం. కేవలం కృష్ణంరాజు గారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే అది మాట్లాడి, అలా మాట్లాడితేనే అక్కడ మార్కులు పడతాయి. అందుకే రాజకీయ నాయకులు చాలా మంది అవాకులు చవాకులు పేరేవాళ్ళు మీడియాలో కనపడటం దుర్మార్గం మాట్లాడి అందరూ కూడా జగన్ సంతృప్తిపరచడం కోసమే